2వ అధ్యాయం బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. చాలు. దేవుడి వాక్యాన్ని మన అందరి వినికుల్లో దీవించునుగాక. నువ్వు చెప్పండి ఆమేన్. ప్రియులారా, మనం చదువుకునే వాక్యంలో కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లుగా వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. మనం ఏదైతే వాక్యం వింటూ ఉన్నామో, ఏదైతే మనకి దేవుడు బోధిస్తూ ఉన్నాడో, ఏదైతే వాక్యంలోని అనేకమైన సంగతులు మనం గ్రహిస్తున్నామో వాటినట విడిచిపెట్టకుండా అనేక సార్లు చాలామంది ఈ చెవుతో విని, చెప్పండి, ఈ చెవుతో చెప్పండి అమ్మా, పొద్దున్నే మౌనవ్రతం ఏమైనా పెట్టుకున్నారా? చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేస్తాం. కానీ వదిలివేయవలసినవి కొన్ని ఉన్నవి, దాచుకోవలసినవి కొన్ని ఉన్నాయి. మనం వదిలివేయవలసిన విషయాలు ఏంటంటే, ఇతరుల గురించి మనం ఎవరి గురించి అయినా చెడ్డగా విన్నామనుకోండి, ఇతరుల గురించి ఎవరి గురించి అయినా మనము అపార్థంగా విన్నామనుకోండి, వాటిని వదిలివేయాలి. వాటిని ఈ చెవులో ఎవరన్నా మనకు చెప్పారనుకోండి, ఈ చెవులో వదిలేయాలి. చెడు సంగతులని మనం విని మనసులో ఉంచుకోకూడదు. చెడు సంగతులను మనము విని మన హృదయంలో దాచుకొని మనం లోపల ద్వేషాన్ని, ఆయాసాన్ని, కోపాన్ని, పాపాన్ని పెంచుకోకూడదు. చెడు సంగతులు విన్న నీవు ఈ కుడి చెవితో వింటే ఎడం చేత్తో వాళ్ళని చెవిలో వదిలేయాలి. కానీ దేవుని వాక్యాన్ని మాత్రము నీవు విన్న వాక్యాన్ని జాగ్రత్తగా హృదయంలో భద్రం చేసుకోవాలి. ఆ వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి నీ పాదములను కదపాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మీ విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లుగా, ఒకవేళ మనం విన్న సంగతులను విడిచిపెడితే మనమట కొట్టుకొని పోతామట, గాలికి అటు ఇటు కొట్టుకొని వెళ్ళిపోతాం. ఒక ఉపదేశ క్రమం మనకు తెలియకపోతే, వాక్యం మనకు తెలియకపోతే, పరిశుద్ధత మనకు తెలియకపోతే, నీతి మనకు తెలియకపోతే, యథార్థత మనకు తెలియకపోతే, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నామా అనే సంగతి మనకు అర్థం కాకపోతే మనం ఈ లోకంలో అటు ఇటు కొట్టుకొని పోయే పరిస్థితి ఉంది. మనం స్థిరంగా నిలబడాలి అంటే భక్తి జీవితంలో, మనం స్థిరంగా ముందుకు వెళ్ళాలి అంటే భక్తి జీవితంలో మనం విన్న సంగతులనట విడిచిపెట్టకుండా వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక సంగతిని మీతో చెప్తాను. బైబిల్లో ఒక వ్యక్తి లేదా ఒక సమూహం ఒకరోజు ఒక పట్టణాన్ని జయించడానికి వెళ్ళారు. ఆ పట్టణం పేరు యెరికో పట్టణం. దానికి నాయకుడిగా యెహోషువ ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. ప్రభు చెప్పాడు యెహోషువ తోటి, యెహోషువ, ఇదిగో నీవు వెళ్తున్న ఆ యెరికో పట్టణాన్ని మీరు జయించండి. 7 దినములు దాని చుట్టూ తిరగండి, ఆర్భాటించండి, జయధ్వనులు చేయండి. 7వ దినం ఆ పట్టణము కూలిపోద్ది. ఆ పట్టణం కూలిపోయిన తర్వాత దానిలో ప్రశస్తమైన వస్త్రములు, బంగారము, వెండి, మంచి మంచి పశువులు అన్నీ ఉంటాయి. మంచి మంచి అందమైన పిల్లలు అందరూ ఉంటారు. కానీ మీరు దానిలోది ఏది ముట్టుకోకూడదు. అది బంగారమే కానీ, వెండే కానీ, మరి ఏది వస్త్రములే కానీ, మరి పశువులే కానీ, మీకు ఇష్టమైంది ఏది కూడా ముట్టుకోవద్దు. ఎందుకో తెలుసా? ఆ యెరికో పట్టణంలో ఉన్నదంతా కూడా శాపగ్రస్తమైనది. ఏంటిదంటే అండి, దాన్ని ముట్టుకోకూడదని దేవుడు యెహోషువతో చెప్పాడు. యెహోషువ నాయకుడు కదా, ఆయన వచ్చి ఇప్పుడు తన ప్రజలందరికీ చెప్పేశాడు, ఇదిగో మనం వెళ్తున్న ఈరోజు ఆ పట్టణం మీద జయిస్తాం. జయించిన తర్వాత మీలో ఎవడు కూడా అక్కడ ఉన్న వస్త్రాలు కానీ, బంగారం కానీ, వెండి కానీ ఏది తీసుకోవద్దు. ఎందుకంటే యెహోవా వలన శపించబడిన పట్టణం. ఎవడైనా దానిలో శాపగ్రస్తమైనది కానీ తీసుకుంటే వాడు రాళ్లతో కొట్టి చంపబడతాడు అని యెహోషువ తన ప్రజలందరికీ, అంటే ఇశ్రాయేలులందరికీ, అక్కడ యుద్ధంకి వెళ్ళే వాళ్ళందరూ చెప్పారు. వాళ్ళందరూ విన్నారండి. విన్నా వీళ్ళందరూ ఎంతో భయంతో, భక్తితో ఆ యెరికో పట్టణం చుట్టూ తిరిగారు.
అలా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు తిరిగారు, 4 రోజులు, 5 రోజులు తిరిగారు. 6, 7 రోజు వాళ్ళు తిరిగి దేవుని స్తుతిస్తుండగానే ఆ మహాపట్టణము అమాంతం కూలిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తే మన ముందున్న ప్రతి దుర్గములు ఏమైపోతాయండి? కూలిపోతాయి. మనకు ఆటంకమైనది ఏది ఉండదు. దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి, దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి, దేవుడు చెప్పినట్లుగా మనం అడుగులు వేయాలి. మొన్నటి దినం ఒక సహోదరి ఫోన్ చేసింది, అన్నా నాకు భయంకరంగా కడుపు నొప్పి వచ్చేస్తుంది, ప్రార్థన చేయన్నా. ఎవరు వారం మందికి వచ్చామంటే రాలేదన్నా. మరి దేవుడు చెప్పినట్లుగా చేయకపోతే నీ కడుపు నొప్పి ఎందుకు రాదు? కాళ్ళు నొప్పి ఎందుకు రాదు? గుండె నొప్పి ఎందుకు రాదు? ఎవడు దేవుడు చెప్పిన మాట వినకుండా మనకి దేవుడు ఆరోగ్యం ఇవ్వాలంటే, దేవుడు మనకి బలం ఇవ్వాలంటే, దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే అది అవునా? జరుగుతుందా? అది ఎవడు జరుగుతుందా? జరగదు. అందుకని ప్రభు చెప్పినట్టుగా మనం చేస్తే మన ముందు ఎటువంటి దుర్గమునైనా ఆయన నిలబడనివ్వక దాన్ని ఆయన పడగొట్టేస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుని మాట వింటే ప్రభు నీ మాట వినగానే ఉత్తరం ఇస్తాడు నీకు. అర్థమవుతుందా? నువ్వు దేవుని మాట విని దేవుని చిత్తం చేయగలిగితే నీవు ప్రార్థించగానే లేదా నువ్వు మోకరించగానే నీ స్వరం వినబడగానే వెంటనే ప్రభు నీకు రెస్పాండ్ అవుతాడు. వెంటనే. ఎందుకో తెలుసా? నీవు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నావు కాబట్టి, ఆయన మందిరాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి, ఆయన చిత్తం చేస్తున్నావు కాబట్టి, ఆయనకు లోబడుతున్నావు కాబట్టి నీ జీవితంలో నీ స్వరం వినగానే ప్రభు వెంటనే నీకు జవాబు ఇవ్వడానికి సిద్ధపడతాడు. హల్లెలూయా. మన దేవుని స్వరాన్ని వినకుండా, దేవుని మాట వినకుండా, దేవుని మందిరాన్ని ప్రేమించకుండా, ఆయన ఆజ్ఞలు పాటించకుండా మనం ఎలా పడితే అలా ఉండి ప్రభువా నువ్వు నాకు సహాయం చేయనైనా అని మనం ఆపత్కాల్లో చేతులు పైకెత్తితే ఆయన ఆదుకుంటాడండి. ఆదుకుంటాడు ఒక్కొక్కసారి. కానీ ఆ కష్టం ఏంటో నీకు చూపించిన తర్వాత ఆదుకుంటాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనని వినిన సంగతుల విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. వాటిని మనం తప్పకుండా చేయాలి. మనం వాక్యం ఏమైతే చెప్తుందో ఆ వాక్యం ప్రకారం మనం జీవించాలి. మన కుటుంబాన్ని, మన పిల్లల్ని జీవింప చేయాలి. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు చెప్పారంటే వెళ్ళిపోయారు, మళ్ళీ ఆదివారం వస్తారు. ఈలోగా మన ఇష్టం. ఎవరు ఎంజాయ్, కమ్మం చూసుకో, తిను, మాట్లాడు, నిద్రపో. ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏమి లేదు, మందిరం లేదు. ఈ వారం అంతా నీ ఇష్టం, మళ్ళీ ఆదివారమే. ఇది కాదు. ఈ వారంలో మనం ఎంత ప్రార్థన చేసాము, ఎంత వాక్యం చదివాము, ఎంతగా దేవునికి లోబడ్డాము, ఎంతగా మన నోటిని అదుపులో పెట్టుకున్నాము, ఎంతగా మనం ఇతరులని ప్రేమిస్తున్నాము, ఎంతగా ఇతరులకు మేలు చేయగలిగాము, ఎంతగా ఇతరుల పక్షాన మనం అన్ని విషయాల్లో వాళ్ళని ఆదరించగలిగాం. ఈ సంగతులు మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాన్ని విన్న ఆ ఇశ్రాయేలు సైన్యంలో ఒక వ్యక్తి, అతని పేరు ఆకాబ్. అతని పేరు ఏంటండి? అతను వెళ్ళిపోయి ఆ గోడలు పడిపోయిన తర్వాత ప్రభు ఏం చెప్పాడు? మీరు ఎవరింటికి కూడా వెళ్ళిపోంటారని చెప్పాడు. కానీ ఇతను ఏం చేశాడు? బంగారాన్ని చూసి, సీనారు వస్త్రములు చూచి, వెండిని చూచి ఆశించాడట. ఏం చేశాడండి? చెప్పబడిన సంగతి ఏమైంది? ముందుగానే చెప్పాడు కదా, ఆ వస్తువులు ఏమి ముట్టొద్దని చెప్పారు కదా. మరి ఆ మాట విని జాగ్రత్తగా దాని ప్రకారం నడుచుకోవాలా లేదా? నడుచుకోకుండా ఆ సంగతి నీ చెవితో వదిలేసి ఏమైందిలే, నేను తీసుకోవటం ఎవరు చూశారు? నేను తీసుకోవటం ఎవరు చూశారు? ఆయన ఏమైనా చూశాడా? పాస్టర్ గారు ఏమైనా చూశాడా? యెహోషువ ఏమైనా చూశాడా? లేకపోతే ఇంకెవరన్నా మా పక్కన వాళ్ళు ఎవరైనా చూసి ఎవరికి తెలియకుండా నేను తీసుకుంటానని చెప్పేసి, ఎవరికి తెలియదు లేదండి ఆయన తీసుకున్నాడు. అన్నిటిని తీసుకెళ్ళి తన గుడారంలో పెట్టేశాడట. ఏమండి, ఎక్కడ పెట్టేసాడు చెప్పండి? గుడారంలో పెట్టేసి దాని మీద ఒక షాప్ వేసాడు. నేను స్తోత్రం. ఒక గుంట తీసేసి దాంట్లో పెట్టేసి దాని మీద చాపేసాడు. ఎవరికి కనుక్కుంటాడు? ఇక్కడ ఎవరు కనుక్కోలేరు. కానీ ప్రభు చూస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరుసటి రోజు ఒక చిన్న పట్టణం మీదకి వెళ్ళారు యుద్ధానికి. ఏ చిన్న పట్టణం? చాలా చిన్న పట్టణం మీదకి వెళ్ళారు. మీకు అర్థమవటానికి చెప్తారు. ఫస్ట్ ఏమో ఇంకోళ్ళని జయించారనుకోండి. ఇప్పుడు మన పల్లి మీదకి వచ్చే వాళ్ళు జయించడానికి చిన్నదేగా. వాళ్ళు ఏమనుకున్నారే, మనం పెద్ద ఇంకోళ్ళని జయించేసాం, అదే ఉంది. మొత్తం కలిసి ఒక 20-30 ఇళ్ళు కూడా లేవు, మనం ఎక్కువ మంది కూడా వెళ్ళిన అవసరం లేదు, కొద్ది మంది వెళ్తే చాలు. ఎంతమంది అంట? ఆ పట్టణం మీదకేమో 30,000 మంది వెళ్ళారు. ఈ పట్టణం మీదకి 3,000 మంది కూడా అవసరం లేదు, కొద్ది మంది చాలు అన్నట్లుగా చాలా కొద్ది మంది వచ్చారు ఇశ్రాయేలు ఈ పట్టణాన్ని జయించడానికి.
కానీ ఈ హాయి పట్టణస్తులు కొద్ది వాళ్ళు అయినా చాలా తెలియగలిగిన వాళ్ళు, దేవునికి స్తోత్రం, చాలా బలం కలిగిన వాళ్ళు. పైగా దేవుడు కూడా వీళ్ళకి సహకరించాడు. ఎందుకో తెలుసా? వాళ్ళలో దేవుడు మాట వాడు ఉన్నాడు కాబట్టి. ఒక్కొక్కసారి శత్రువు మన మీద ఎందుకు జయం పొందుతాడు తెలుసా? మనం దేవుని మాట వినకపోవటం వలన శత్రువు ఒక్కోసారి మనకంటే పైకి వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళు ఏమనుకున్నారు? చిన్న పట్టణమే కదా, జయించేద్దాము, దాన్ని నేలమట్టం చేసేద్దాము, అగ్నితో తగలబెట్టేద్దామని వచ్చేసారండి. ఆడకు రాగానే హాయి పట్టణస్తులు అందరూ రెడీగా ఉన్నారు, కత్తులు కటార్లు పట్టుకొని. వాళ్ళట ఆ రోజు వాళ్ళని తరిమి కొట్టారంట. 35 మందిని చంపేశారంట. ఎంతమందిని చంపారండి? ఎవరిని చంపింది? ఇశ్రాయేలీలను చంపేశారు. ఈ చిన్న పట్టణస్తులు, హాయి పట్టణస్తులు ఏం చేశారు? వాళ్ళని తరిమించేశారు. శూరులను, బలాద్యులను, రాజులను, అధికారులందరినీ తరిమి 35 మందిని చంపేస్తే యెహోషువ మోకాళ్ళు లేచి ప్రార్థన చేసిన, ప్రభువా, చిన్న పట్టణం మీద మేము ఎందుకు ఓడిపోయాం నాయనా? ఏంటి దౌర్భాగ్యమైన పరిస్థితి? ఈ చిన్న బలహీనత ఎందుకు మమ్మల్ని పడేసింది? ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా చిన్నదే కదా అని మనం అనుకుంటాం. చిన్న బలహీనతకే మనం పడిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. చిన్నదే కదా అని చెప్పేసి ఒక రోజే కదా రాకపోయింది మందిరానికి, నేను వారం ఏమైనా ఆగుతున్నానా? ఒక్క వారమే కదా, ఒక్క పూటే కదా, ఒక్క రోజే కదా, నేను దశమ భాగం ఏమైనా పోయిన వారం ఇవ్వలేదు, ఈ వారం ఇవ్వకపోతే ఏం పోయింది? చిన్నదే కదా అని ఆ చిన్నదాన్ని విషయంలో మనం తప్పిపోతున్న దినాలు ఎన్నో ఉన్నాయి. ఆ చిన్నదాని విషయంలోనే, ఆ చిన్న సమస్య విషయంలోనే మనము శత్రువు ఎదుటి నిలబడలేమండి. నువ్వు శత్రువు ఎదుటి నిలబడాలంటే ప్రతి విషయంలో జాగ్రత్తగా, ప్రతి విషయంలో ఎట్లా ఉండాలి చెప్పండి? జాగ్రత్తగా నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని మాట నువ్వు ఖచ్చితంగా వింటున్నావా లేదో జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యానుసారంగా జీవిస్తున్నా లేదా ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు ఏమనుకున్నారు? చిన్న పట్టణమే కదా, దాన్ని జయించేద్దాం అనుకుంటే ఆ చిన్న పట్టణంలో ప్రజలు వాళ్ళు ఏం చేశారండి? తరిమి కొట్టేశారు, వాళ్ళని చంపేశారు. వెంటనే ఏడుస్తున్నాడానికి వెళ్ళిపోయి, అయ్యో చిన్న పట్టణం మీద ఓడిపోయాం ప్రభువా, ఏంటి పరిస్థితిని అయినా మా జీవితం ఏంటయ్యా ఇలా అయిపోయింది? ఎర్ర సముద్రాన్ని పాలు చేసుకొని వచ్చాము, పెద్ద రాజులను ఓడించుకొని వచ్చాము, పెద్ద సైన్యాలు ఓడించుకొచ్చాము, చివరికి వచ్చేటప్పటికి ఏంటి ఈ చిన్న పట్టణం మీద ఓడిపోయావు ఏంటయ్యా అని ఉదయం నుండి సాయంత్రం దాకా ఆ నెత్తి మీద బూడిద పోసుకొని ఏం చేస్తున్నారంటే వాళ్ళు అన్నం తినకుండా ప్రార్థన చేసుకుంటా ఉన్నారు, పశ్చాత్తాపడుతున్నారు. అప్పుడు యెహోషువతో ప్రభు చెప్తున్నాడు, ఎందుకయ్యా నువ్వు ఏడుస్తున్నావు? ఎందుకు అంతలా కన్నీళ్ళు గారుస్తున్నావు? ఇశ్రాయేలీలో ఒకడు పాపం చేస్తున్నాడని నేను నీతో చెప్తున్నాను. వెంటనే ప్రభు అతన్ని బయలుపరిచాడు. వాడేమనుకున్నాడు? ఈ లక్షల మందిలో నన్ను ఎవడు గుర్తుపడతాలి అనుకున్నాడు. చిట్టీలు వేశారట. 12 గోత్రాలు కదండి, 12 గోత్రాల మీద చిట్టీలు వేస్తే ఒక గోత్రం పేరు వచ్చేసింది. మిగతా 11 గోత్రాలను ఏం చేశారు? పక్కన పెట్టేశారు. దానికి స్తోత్రం. ఈ 12 గోత్రంలో ఉన్న వాడిని ఏం చేశారు? అక్కడ కూడా చిట్టీలు వేశారు. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పెద్ద ఉంటారు కదండి, వాళ్ళ పేర్లు రాసి చిట్టీలు వేస్తే పలానా ఇంటి పేరు పెద్ద వచ్చేసింది. అరే మీరందరూ పక్కకి వెళ్ళండి, మిగతా వాళ్ళందరినీ పెద్దలందరినీ పక్కకు పెట్టి వీడిని పక్కన పెట్టారు. అతనిలో ఉన్న వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కుమారులు మనవులు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు మీద చెట్టు వేస్తే అప్పుడు ఆకాను తండ్రి పేరు వచ్చిందట. ఆకాను తండ్రి పేరు మీద చిట్టి వేస్తే అతనికి ఆకానికి వేస్తే ఆకాను పేరు మీద వచ్చేసిందట. చూసారా దేవుడు ఎలా తీసుకొచ్చాడు బయటికి? లక్షల మందిలో మనం ఎట్లా కనుక్కుంటే ఈరోజు ప్రభుత్వం కూడా మనం అనుకుంటున్నాం. ఒకసారి మనం ఇంతమందిలో ప్రభుత్వాన్ని గుర్తుండిద్దా? నీ పేరు కొట్టగానే, నీ ఆధార్ నెంబర్ కొట్టగానే నీ మీద ఏమేమి ఉన్నాయి మొత్తం చెప్పండి, బయటకు వస్తలే లేదా? నాకు బండి లేదండి అని నువ్వు చెప్పడానికి వీలు. నువ్వు ఆధార్ కార్డు కొట్టగా నీ బండి పేరు రిజిస్టర్ అయ్యి ఉండిద్ది. నాకు ఇల్లు లేదండి అని చెప్పడానికి లేదు, నీ ఆధార్ కార్డు కొట్టంగా ఇల్లు వచ్చేస్తుంది. నాకు పిల్లలు లేరని చెప్పడానికి లేదు, నువ్వు ఆధార్ కార్డు కొట్టంగా నీ పిల్లలు ఆధార్ కార్డు నెంబర్లు పడిపోతాయి. అక్కడ ప్రభుత్వం నుండి నీకు పెన్షన్ వస్తుందా లేదా, స్కీమ్ వచ్చిందా లేదా, లేకపోతే పలానా డబ్బులు పడ్డాయో లేదని నువ్వు అబద్ధం అన్న అవసరం లేదు. ఎందుకంటే నెంబర్ కొట్టంగా నీకు పడ్డాయో లేదా, ఏ టైంలో పడ్డాయి, ఎక్కడ తీసావు మొత్తం చెప్పేస్తారు. ఇంత టెక్నాలజీ ఈ రోజుల్లో ఉంది, ఎందుకంటే టెక్నాలజీ ఆ రోజుల్లో కూడా ఉంది. దానికి స్తోత్రం. 40 లక్షల మంది ప్రజల్లో ఒక వ్యక్తిని బయటికి తీసుకురావటం ఎంత ఏమండి?
ఒక వ్యక్తిని బయటికి తేవాలంటే ఎంత ఎంత కష్టమైన పని ఆ రోజుల్లో. కానీ దేవుడు సింపుల్గా తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అతనితో చెప్తున్నాడు యెహోషువ, ఏయా నువ్వేం చేసావు అంటే, అప్పుడు తన గుడారంలోకి వెళ్ళి ఆ వెండిని, బంగారాన్ని, వస్త్రాన్ని తీసుకొని వచ్చాయా, నువ్వు చెప్పిన మాట నేను వినలేదు. నేను జాగ్రత్తగా వినవలసిన వాడినై ఉండగా నీ నోటి మాటను విని చెవితో వదిలిపెట్టేశాను. శాపగ్రస్తమైన దానిలోని కొంత తీసుకుని నా గుడారంలో దాచుకున్నాను. అనేక సార్లు శాపగ్రస్తమైన వాటిని మన ఇంటిలో దాచుకుంటా ఉంటాం. దేవునికి అవిధేయమైన వాటిని, దేవునికి ఇష్టం లేని వాటిని, దేవుడు వద్దన్న వాటిని, శాపగ్రస్తమైనవి మన జీవితంలో కానీ, మన గుడారాల్లో కానీ, మన హృదయం అనే గుడారంలో కానీ ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శాపగ్రస్తమైన దాన్ని తీసివేయాలి. ఈ శాపగ్రస్తమైన అనుభవాల్లో ఆకాను వెళ్తుంటే యెహోషువ చెప్పాడు, దాన్ని తీసుకొని రాపో అని చెప్పాడు. వెళ్ళాడు. ఆ గుడారంలో చాప తీసేసి వాటిని తవ్వేసి మొత్తం బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే, నీవు, నీ భార్య, నీ పిల్లలందరూ ఒక పక్కకు రండి అని చెప్పారు. పక్కకు వచ్చారండి. ఇశ్రాయేలు అందరూ తల ఒక రాయి తీసుకొని వాళ్ళని కొట్టి చంపేసి వాళ్ళ మీద రాళ్ళు వేస్తే ఒక పెద్ద కుప్ప అయిపోయిందంట. చూసారా? దేవుని మాట విని దాన్ని పెడచెవు పెట్టడం వలన, లేదా జాగ్రత్త పడకపోవటం వలన పాలు తేనెలు ప్రవహించే ఆ స్వాస్థ్యంలో పాలు పొందవలసిన కుటుంబం, పరలోక రాజ్యంలో ఆనందించవలసిన కుటుంబం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకోవటానికి సాన్నిహిత్యం కలిగిన కుటుంబం దేవుని మాట వినకపోవటం వలన, దేవుడు చెప్పింది చేయకపోవటం వలన, దేవుని వాక్యానికి విధేయత చూపకపోవటం వలన, జాగ్రత్తగా జీవించకపోవటం వలన ఆ కుటుంబం సమాధి అయిపోయింది, రాళ్ళ కుప్పగా మారిపోయింది. అందుకనే భక్తులు అంటారు, మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి యందు జాగ్రత్త కలిగి, ఏంటంట, వాటి యందు మరి విశేష అంట. మరి విశేష అంటే చాలా జాగ్రత్తగా. హల్లెలూయా. దేవుని వాక్యం విషయంలో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. దేవుని వాక్యం ఏముందులేండి అందరూ అట్టున్నారు, నేను కూడా ఇట్టున్నాను అని మనం అనుకోవద్దు. ఇతరులతో నువ్వు పోల్చుకోవద్దు. ఇతరులను పోల్చుకోవద్దు. నీకు సమయం దొరికిందా ప్రార్థన చేసుకో, సమయం దొరికిందా దేవుని ఆరాధించు, సమయం దొరికిందా దేవుని మందిరం ఓడ్చు, పరిచర్య చేసి ఏమంటే దేవునితో గడుపు, దేవునితో నీ సమయాన్ని హెచ్చించు. నిద్ర మొత్తం విడిచిపెట్టు. రకరకాల పనులు చేయడం ఆపేసి, రకరకాల మాటలు మాట్లాడటం ఆపేసి. ఎందుకంటే దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు విశ్వాసులుగా ఉన్న మనకి రక్షణ మరి సమీపంగా ఉందట. ఇప్పుడు భయంకరమైన స్థితిగతుల్లో మనం ఉన్నాం. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోకపోతే, మన రక్షణ మనం కాపాడుకోకపోతే మనము తప్పించుకోలేం. మొదటిగా మనము వినిన సంగతుల విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఏ సంగతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి? మనం ఏదైతే వాక్యం వింటున్నామో ఆ వాక్యాన్ని జాగ్రత్తగా గైకొనే విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. అంటే వినిన సంగతులను పాటించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండోదిగా ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలో చూసి మనం ముగించుకుందాం. అక్కడే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదివిన వాక్యంలో జీవము కలిగిన దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం. ఏ హృదయం అంటండి ఇది? విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరిలోనైనా ఉందేమో, మీలో ఎవరిలోనైనా ఉందేమో పరిశీలన చేసుకోండి. దేవుని విడిచిపోయిన హృదయం, ప్రార్థన మానేసిన హృదయం, దేవుని ఆరాధించిన హృదయం, దేవునికి లోబడిన హృదయం, దేవుని చిత్తానుసారంగా నడుచుకున్న హృదయము మీలో ఎవరికైనా ఉన్నదేమో, ఉండనేమో. ఒకవేళ ఉందేమో. ఒక్కోసారి ఇదిగో
నేను తీసుకోలేదంటే ఏమో ఒకవేళ తీసుకున్నామేమో చూడు మర్చిపోయామేమో అంటామా లేదా మనం? అప్పుడు ఒకవేళ గుర్తు తెచ్చుకొని అవునమ్మా తీసుకున్నాను అంటే, ఒకవేళ అనే పదాన్ని ఎందుకు వాడారంటే ఒకవేళ మీరు మర్చిపోయారేమో, దేవుడు లేని సంగతి మీ హృదయంలో మీకు అర్థం కాలేదేమో, దేవుడు మీతో కూడా ప్రయాణం చేయని ఆ సంగతి మీకు గ్రహింపు కాలేదేమో, దేవుడు ఉన్నాడు అని భ్రమతో ముందుకు వెళ్తున్నావేమో. ఒకవేళ జ్ఞాపకం చేసుకొని ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. నీ హృదయంలో ప్రభువు ఉన్నాడా? విశ్వాసంతో నింపబడిన హృదయమేనా నీ హృదయం? దేవుని మీద ఆధారపడుతున్నావా? ఈరోజు పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయండి. దేవుని కాపుదల లేకపోతే, దేవుని మద్దతు లేకపోతే, దేవుని సహాయం లేకపోతే మనం ఎవరు ముందుకు వెళ్ళలేము. నిన్న ఒక చోటకి వెళ్ళాం ప్రార్థన చేయడానికి. ఆయనకి ఏ వ్యాధి లేదట. ఒంగోలు అమృతాల్లో చూపించారట, ఇంకా గుంటూరులో చూపించారంట, విజయవాడలో చూపించారంట, ఎన్నో టెస్టులు చేశారు. ఒక చోటకి వెళ్తే థైరాయిడ్ అని చెప్తున్నారు, ఒక చోటకి వెళ్తే గుండెకి రక్తం అందట్లేదు అని చెప్తున్నారు, ఇంకో చోటకి వెళ్తే లైట్గా పసికర్లు అయినాయి అని చెప్తున్నారు. ఇలా ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్కటి చదువుతున్నారు. ఒకవేళ దయ్యం ఉందా అని పాస్టర్ గారి చేత ప్రార్థన చేస్తే దయ్యం కూడా లేదు, దయ్యం లేదు, రోగం లేదు, ఏమీ లేదు, కానీ మానసికంగా బాధపడుతున్నాడు. ఇప్పటికీ ఒక 2 లక్షలు ఖర్చు అయిపోయిన టెస్టులన్నిటికీ. నాకేదో అయిపోతుందంటే కొద్దిసేపు ఇంకొక చోటుకి వెళ్ళావు నిన్నే ప్రార్థన చేయడానికి. ఆయనకి నడుము మీదంట నరం ఎక్కిందంట, దాన్ని ఆపరేషన్ చేయడానికి. దాన్ని ఆపరేషన్ చేస్తే కాలు నరం కట్ అయిపోయి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా మళ్ళీ ఇంకొక ఆపరేషను. ఆ ఆపరేషన్ చేసినా కానీ మళ్ళీ మోకాల నుండి కిందకి పని చేయట్లేదట. ఆయన వయసు ఎంత 30 సంవత్సరాలు ఉంటే అంతే. 4,50,000 ఖర్చు అయ్యానంటే ఇప్పటికి. పరిస్థితులు చూసారు ఎంత భయంకరంగా ఉన్నాయో. చెప్పాం ప్రభువు నమ్ముకోండి, ప్రభువు మీకు సహాయం చేయాలి, డాక్టర్లు కాదు. డాక్టర్లు ఒకవేళ మనకు మేలు చేస్తారు, కానీ ఆ సమస్యను పరిష్కరించేది మాత్రం ప్రభువే. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మనం డబ్బులు తీసుకెళ్ళి హాస్పిటల్ చుట్టూ ఖర్చు పెట్టడం కాదండి, మొదట దేవునికి ప్రాధాన్యత ఇద్దాం. మనం ఆ విశ్వాసం కలిగిన హృదయంతో ప్రభుని మన అంతరంగంలో ప్రతిష్ఠించుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రభు మన హృదయం నిండుగా ఉండాలి, ఆయన మన హృదయ అంతరంగంలో నివసించాలి. అయినా అక్కడ రాయబడింది, విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉందేమో. అంటే విశ్వాసం లేని దుష్ట హృదయం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభు లేని జీవితం మీలో ఎవడైనా జీవిస్తున్నాడేమో. ప్రభు లేని జీవితం మనలో ఎవరైనా జీవిస్తున్నామా? ధనానికి ప్రాధాన్యత ఇచ్చి, బంధువులకు ప్రాధాన్యత ఇచ్చి, భోజనానికి ప్రాధాన్యత ఇచ్చి, నిద్రకు ప్రాధాన్యత ఇచ్చి, ఈ లోక ఆశలకు ప్రాధాన్యత ఇచ్చి, దేవుని లేకుండా, దేవుని సన్నిధి లేకుండా మరి ఇష్టానుసారంగా నడుచుకుంటున్నామా? అయితే జాగ్రత్తగా ఉండండి. విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉంటే మీరు ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేరు. దేవుని విశ్రాంతిలో మనం ఏం చేయలేమంటే చెప్పండి, ప్రవేశించడం. విశ్రాంతి అనగా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనం హక్కుదారులం కాం. పరలోక రాజ్యంలో వెళ్ళడానికి మనకి హక్కు లేదు. అందుకని మన హృదయంలో ప్రభు ఉన్నాడో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటగా మనం విన్న సంగతులను జాగ్రత్తగా చేస్తున్నామా లేదనేది అనుసరించాలి. ఇప్పుడు కరోనా టైం వచ్చింది, మాస్క్ పెట్టుకోకుండా మన రోడ్డు మీదకి పోయామనుకోండి, ఏమవుద్ది? జాగ్రత్త లేదు కాబట్టి నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. అదే జాగ్రత్త పడ్డావు అనుకో, నిన్ను కాపాడుకుంటా, నీ కుటుంబాన్ని కాపాడుకుంటా. అలాగే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యానుసారంగా విని దాని ప్రకారంగా చేస్తే, నువ్వు జాగ్రత్త పడితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. రెండోదిగా నీ హృదయంలో దేవుడు ఉన్నాడు లేదో ఒకవేళ జాగ్రత్తగా చూసుకో. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు, విశ్వాసులు చల్లారిపోయిన అనుభవాల్లో ఉన్నారు. నేను పోయిన వాటిని చెప్పాను అనుకుంటాను మీకు. ఒక చోటకి వెళ్తే అందరూ ఏం చేస్తూ ఉన్నారంటే అష్టాచమ్మలు ఆడుకుంటా ఉన్నారు. ఏం ఆడుతున్నారండి? అష్టాచమ్మలు ఆడుతున్నారు. ఏదమ్మా అష్టాచమ్మలు? ఖాళీగా ఉన్నాగా పాస్టర్ గారు,
ఖాళీగా ఉన్నారట, ఏం చేస్తున్నారు? అష్టాశాములు ఆడుకుంటారు. ఖాళీగా ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేసుకోవచ్చుగా. ఖాళీగా ఉన్నారు ఎప్పుడైనా ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేశారా? చెయ్యం. విన్నామా లేదా సంగతి ఎప్పుడన్నా ప్రార్థనలో? మనం ఖాళీగా ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురైనా కలిసి ప్రార్థన చేసుకోండి సేవకులు చెప్తే విన్నామా లేదా? విన్నాం. కానీ ఎప్పుడైనా ప్రార్థన చేసామో? చేయలే. కాబట్టి విశ్వాసం లేని హృదయంలో దేవుడు ఎలా ఉంటాడండి? అందుకని ఈ ఉదయకాల సమయంలో మన హృదయంలో దేవుడు ఉన్నాడో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు ఎప్పుడు ఉంటాడంటే మనం చేసే క్రియలను బట్టే దేవుడు మనతో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనం చేసే క్రియలను బట్టే ప్రభు మనతో ఉంటాడు. మనం ప్రార్థన చేస్తుంటే ప్రభు మనతో ఉంటాడు. మనం పాట పాడుతుంటే ప్రభు మనతో ఉంటాడు. ఇక మనం ఆయన ఆరాధిస్తుంటే ప్రభు మనతో ఉంటాడు. మనం ఇతరులకు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రభు మనతో ఉంటాడు. ఇతరుల పక్షాన్ని ప్రేమ చూపించడానికి ప్రయత్నం చేస్తే ప్రభు మనతో ఉంటాడు. దేవుని పని చేయడానికి మనం ముందుకు వస్తా అంటే ప్రభు మనతో ఉంటాడు. ఈ లోక సంబంధమైన వ్యక్తులతో కలిసిపోయి ఏవేవో మాట్లాడుకుంటూ ఏవేవో చేస్తూ ఉంటే ప్రభు మనతో ఎందుకు ఉంటాడు చెప్పండి? మనతో పాటు ఆయన సినిమా హాల్కి వస్తాడా? మనతో పాటు మనము ఆడే తగాదికి వస్తాడా? మనతో పాటు మనం ఆడే అబద్ధాల దగ్గరికి వస్తాడా? మనతో పాటు ఏమిటి మనం చేసే మోసపు క్రియల దగ్గరికి ఆయన వస్తాడా? రాడు. అందుకని మన హృదయంలో ప్రభు ఉండాలంటే మనము దేవుని వాక్యానుసారంగా జీవించవలను. హల్లెలూయా. జాగ్రత్తగా చూసుకోవాలంట. ఎందుకంటే ఈ అంత్య దినాల్లో ప్రభు ఏమండి రాబోతున్న కాలంలో మనం ఉన్నాం. అందుకని మన విన్న సంగతులు జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నం చేయాలి. రెండోదిగా ప్రభు మన హృదయంలో ఉన్నాడో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. బైబిల్ ఇంకో మాట రాయబడింది, కొండ మీద నీకు చూపించిన మాదిరి ప్రకారం చేయడానికి జాగ్రత్త పడువు. కొండ మీదట ఒక రూపాన్ని చూపించాడట మోషేకి దేవుడు. ఆ రూపంగానే నువ్వు మందిరాన్ని కట్టాలి. నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడం కాదు. నీ ఇష్టం వచ్చినట్టు కట్టేసి అటు పెట్టి ఇటు పెట్టి అవన్నీ చేసి పిచ్చి పిచ్చి చేసావు అనుకో, నీ కాళ్ళు ఎరగొడతా మోషే అని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో మోషే గురించి చదువుతున్నా మా శాంతమ్మ, మీ అబ్బాయి గురించి కాదు. ప్రభు చెప్పాడు, కొండ మీద మాదిరి నీకు ఏదైతే చూపించానో దాని ప్రకారం చేయడానికి జాగ్రత్త పడు. నీ ఆలోచన ఇటు వచ్చింది అని చెప్పేసి ఆలోచన ప్రకారంగా చేయమాక, నీ ఉద్దేశ ప్రకారంగా చేయమాక. ఎట్టయినా చుట్టూ తిరిగి వచ్చినా ఒకటే, ఇటు పోయినా ఒకటే అన్నట్టు ఎటు కొడతాడు దోహమాక. జాగ్రత్తగా ఉండు. ఒక పద్ధతి ఉంది దానికి, ఒక విలువ ఉంది దానికి అని చెప్పేసి ప్రభు ఆ మందిరాన్ని కట్టే విషయంలో మోషేకు ఒక జాగ్రత్త చెప్పాడు. మోషే ఎంత గొప్పవాడంటే దేవుడు చెప్పినట్లుగానే చేశాడట. గట్టిగా చెప్పులు కొట్టాడు ఒకసారి. హల్లెలూయా. మోషే ఎంత గొప్పవాడంటే దేవుడు చెప్పినట్లుగా మోషే చేశాను. యెహోవా ఏదైతే చెప్పాడో దాని ప్రకారమే చేశాడట. ఇక ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు. దానికి స్తోత్రం. మన జీవితంలో కూడా ఎక్కువ చేయొద్దు, దేవుడు చెప్పినట్లుగా చేద్దామంట. ఎక్కువగా పోయి కింద పడొద్దు, తక్కువగా పోయి వెనక పడొద్దు. అర్థమవుతుందా? నిదానంగా ప్రభు మార్గంలో అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్దాం. ఒక్కోసారి ఎక్కువగా పోయి అమ్మో మన జీవితంలో ఒక వారం 2 వారాలు పరిగెత్తి అందరికంటే ముందు వచ్చేస్తాము. ఆ తర్వాత 2 వారాలు అయిపోగానే ఇంకేడో ఉంటారు. వాళ్ళు ఏడున్నారా వీళ్ళంటే ఏడో ఉన్నారు. అట్టగా ఓపికతో మందిరంలో సేవ చేయాలి, ఓపికతో దేవుని ఆరాధించాలి, ఓపికతో దేవుని వెంబడించాలి, ఓపికతో దేవునికి ఇవ్వాలి, ఓపికతో దేవుని ఆరాధించాలి. బలం తెచ్చుకోవాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. మాదిరి ప్రకారంగా చేయడానికి, జీవించడానికి జాగ్రత్త పడాలంట. మనం దేవుని మాదిరిగా ఉన్నామా లేదా అని జాగ్రత్తగా చూసుకోవాలి. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుంటాం. అందరూ లేచి నిలబడండి. ఒకసారి మన హృదయాలను దేవునికి సమర్పించుకుందాం. మన హృదయాలను దేవునికి సమర్పించుకొని ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మాతో మాట్లాడిన కొన్ని జాగ్రత్తల విషయమై మీకు స్తోత్రాలు. దేవా, మేము వినిన సంగతులను విని విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లుగా మేము దాని ప్రకారంగా చేస్తున్నామో లేదో జాగ్రత్త పడే భాగ్యం మాకు దయచేయండి. అనేక సార్లు ఈ లోక సంబంధమైన విషయాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం, కానీ భక్తి జీవితంలో జాగ్రత్త లేని వారుగా మేము ఉన్నాం ప్రభువా. భయం లేని వారుగా మేము ఉన్నాం ప్రభువా. అది ఏమవుతులే అన్నట్లుగా జాగ్రత్తలో మేము ఉన్నాం ప్రభువా. అపాయకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నామయ్యా. దయతో మమ్మల్ని క్షమించండి, దయతో మమ్మల్ని క్షమించింది. మేము ఏదైతే విన్నామో దాని ప్రకారంగా చేయడానికి ప్రయత్నం చేయడానికి సహాయం చేయండి. ఆకాను విన్నాడు కానీ
ప్రభువా ఆ మాటను పెడచెవిని పెట్టాడు. ఇదిగో విన్న సంగతిని అనుసరించకుండా ఒక చెవుతో విని ఒక చెవుతో వదిలేశాడు. తద్వారా ఏ బంగారాన్నైనా ఆశించకూడదు, ఏ వస్త్రాన్నైతే ఆశించకూడదు, ఏ వెండినైతే ఆశించకూడదని ప్రభు చెప్పాడు. దాన్ని ఆశించి తాను తన కుటుంబం అంతా కూడా రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు, సమాధి చేయబడ్డారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! అయ్యో, దేవుని మాట విననివాడు, దేవునికి లోబడిన వాడు, జాగ్రత్త లేనివాడు తన కుటుంబం పట్ల, నన్ను బట్టి నా కుటుంబం నశించిపోతేమో, నన్ను బట్టి నా పిల్లలు నశించిపోతారేమో, నేను జాగ్రత్తగా ఉండకపోతే ఎలాగా, దేవుని మాట వినకపోతే ఎలాగా అని తాను పరిశీలన చేసుకోవడానికి ఇష్టపడలేదండి. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం మీదకి నాశనం రాకుండా, నిన్ను బట్టి నీ కుటుంబం మీదకి శాపము రాకుండా, నిన్ను బట్టి నీ కుటుంబం మీదకి దేవుని కోపము రాకుండా నీవు జాగ్రత్తగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, విన్న వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని, నీ ప్రవర్తనను, నీ కుటుంబాన్ని సరి చేసుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా ఒకవేళ నువ్వు ప్రవర్తిస్తున్నట్లయితే, నీ హృదయంలో దేవుడు లేకుండా నువ్వు జీవిస్తున్నట్లయితే, నీవు పరిశీలన చేసుకొని నా హృదయంలో దేవుడు ఉన్నాడా లేదా, నా మనసులో దేవుడు ఉన్నాడా లేదా, నేను చేసే క్రియల్లో దేవుడు ఉన్నాడా లేదా అని జాగ్రత్తగా చూసుకొని, ఒకవేళ దేవుడు లేకపోతే అయ్యో ప్రభువా నన్ను క్షమించు, నా హృదయంలోకి రా, విశ్వాసంగా హృదయం నాకు దయచే ప్రభువా, మంచి మాటలు, మంచి పనులు, మంచి క్రియలు చేసే ఆ కృప నాకు కావాలి అని ప్రభుని అడుగమ్మా. ప్రభుని అడుగు, ఎవరు మౌనంగా ఉండొద్దు. మూడోదిగా మనం చదువుకున్నాము, కొండ మీద నీకు చూపించిన మాది ప్రకారంగా నువ్వు చేయమని ప్రభు చెప్పాడు. అవును, మన ఇష్టానుసారంగా కాదు, దేవుడు ఏదైతే చూపించాడో, దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో, దేవుడు ఏ విధంగా అయితే ఉండమని చెప్పాడో అలాగే ఉండాలి. నా ఇష్టం వచ్చినట్టు ఉంటానండి, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానండి, నా ఇష్టం వచ్చినట్టుగా చేస్తానండి అంటే అది దేవునికి ఇష్టం లేదు. మోషేతో చెప్పాడు, మోషే నువ్వేదైతే చూస్తున్నావో దాని ప్రకారంగా చేయడానికి జాగ్రత్త పడు. అవును, నువ్వు చూసిన దాని ప్రకారంగా చేయాలి, చూసిన దాని ప్రకారంగా చేయాలి. ఈ లోక సంబంధమైన వాటి విషయమై నువ్వు చేయడం కాదు. ఎవరో చెప్పారు కాబట్టి చేశానయ్యా కాదు, మా పితరులు చేశారు కాబట్టి మేము చేశామయ్యా కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రజలు ఏం చెప్తున్నారు, సేవకుడు ఏం చెప్తున్నారు, దాని ప్రకారంగా చేయాలి. కానీ నా ఇష్టము, నేను ఇంతే నా ఇష్టము అన్నట్లుగా నువ్వు చేస్తే అమ్మా దేవుని ఎదుట నీకు పాలు ఉండదు. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి హక్కుదారురాలు కాలేవు. నీ ఇష్టం కాదు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ ఇష్టం చచ్చిపోవాలి, నీ ఇష్టము నా ఇష్టము చచ్చిపోవాలి. దేవుడి ఇష్టమే మన ఇష్టంగా మారాలి, దేవుని ఉద్దేశమే మన ఉద్దేశంగా మారాలి, దేవుని మార్గమే మన మార్గంగా మారాలి, దేవుని వాక్యానుసారంగమే మన జీవిత సారంగా మారాలి. అటువంటి ప్రవర్తనలకు మనం నడిపించబడటానికి జాగ్రత్త పడదాము. ప్రభువా, ఈ నెలంతట్లో మేము ఏ విషయంలో తప్పిపోకుండా మేము జాగ్రత్త పడటానికి సహాయం చేయండి అయ్యా, నిర్లక్ష్యంగా ఉండకుండా చేయి ప్రభువా అంటూ ప్రార్థన చేసుకుంటూ ఒక్క నిమిషం మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. నేను చెప్పినట్లుగా నడుచుకునే భాగ్యం దయచేయండి. సమయం ఉంది కదా అని ఎలా పడితే అలా జీవించకుండా, ఖాళీగా ఉన్నాను కదా అని ఏ పడితే అది మాట్లాడకుండా, ఖాళీగా ఉన్నాను కాబట్టి ఏది పడితే అది చూడకుండా జాగ్రత్తగా ఉండే భాగ్యం దయచేయండి అయినా. నీవు నా హృదయంలో ఉన్నావని భయముతో భక్తితో జీవించే భాగ్యం దయచే ప్రభువా. ఎవరు చూడట్లేదులే, ఎవరు లేరులే అన్నట్లుగా కాకుండా ప్రభువా, నువ్వు చూస్తున్నావని, నువ్వు వింటున్నావని, నువ్వు నాతో ఉన్నావని భయం భక్తులు మాకు దయచేయండి. నమ్మకమైన జీవితం మాకు దయచేయండి. పరిశుద్ధాత్ముడా మీ కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. పొడిచిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి ప్రభువా. గడిచిన కాలం అంతా మీరు కాపాడి భద్రపరిచి కృపాక్షేమం చేసేందుకు వందనాలు. ఈ వారం అంతా, ఈ నెలంతా మీ దయ, మీ కృప, మీ కనికరం దయచేయండి. కూడొచ్చిన బిడ్డలందరినీ ప్రత్యేకంగా దీవించండి. ఈ కరువు కాలంలో, ఈ కష్టకాలంలో, ఈ కరోనా కాలంలో బిడ్డలే ఒక్కరి మీదకి బలహీనతలు చోటు చేసుకోకుండా ప్రతి కుటుంబము యేసు నామములో భద్రము చేయబడును గాక.
మీ కృపలో ఆస్వాదించబడును గాక, సమృద్ధి చేత నింపబడును గాక ప్రభువా. వారి కుటుంబాల్ని, వారి బిడ్డలను, వారి యజమానులను, వారి చేతి పని, వారి కష్టాలను దీవించి సమృద్ధితో నింపి కొరత లేని వారిగా మార్చి మీ నామమునకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు ఈ కూటాన్ని చక్కగా మరియు క్రమంగా జరిగిస్తూ వచ్చేందుకే నిన్నే స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, హెచ్చిస్తూ మీ దీని సాకులు నడిపించి వాడుకొని ప్రభు సంఘాన్ని సమకూర్చేందుకు నేను స్తుతిస్తూ, ఇంకెంతో మంది రాక వెనకబడిపోయి ఉన్నారు, వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. భయభక్తులతో, జాగ్రత్తతో నిన్ను వెంబడించే భాగ్యం ప్రతి వారికి దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా వేడుకుంటూ సమస్త విధులైన స్తుతి, ఘనత, మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నా. ఇప్పుడు వచ్చిన చిన్న బిడ్డలను, యవనస్తులను, పెద్దలను, వృద్ధులను, స్త్రీ పురుషులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నా. ఎవరైతే వ్యాధిగ్రస్తులు, బలహీనులు ప్రభువా అయ్యా వచ్చున్నారు, వారందరూ మీరు తాకండి. ఇప్పుడే ఒక నూతన బలము ఒక్కొక్కరికి కలుగునుగాక, ఒక నూతన ఆరోగ్యం ఒక్కొక్కరి జీవితంలో వచ్చునుగాక. వారున్న నీరసము నుండి, కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, గుండె బలహీనతలు, కిడ్నీ వ్యాధులు ప్రభువా, ప్రతి షుగర్, థైరాయిడ్, బీపీ బలహీనతలు యేసు నామములో ఒక్కొక్క బిడ్డ జీవితంలో తొలగిపోనుగాక. నైనా నూతన ఆరోగ్యం చేత నింపబడే భాగ్యం దయచేయండి. వారి అవసరాలు తీర్చండి, అక్కర్లు తీర్చండి, సమృద్ధి దయచండి, కొరత లేని వారిగా మార్చండి. ఈ వారం అంతా నీ దయగల హస్తంలో కాచి కాపాడి భద్రపరిచి కృపాక్షేమంతో నింపవలసిందిగా వేడుకుంటూ ఈ ఆదివారం దినమున ప్రభు విధంగా నేను ఆరాధించడానికి, స్తుతించడానికి, మహింపరచడానికి, గణపరచడానికి, నీ వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిన్నే స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహింపరుస్తూ, మహిమ మీకు ఆరోపిస్తూ, బిడ్డలందరూ మీ చేతికి అప్పగిస్తూ మీరే దీవించి ఆశీర్వదించమని, తీసుకొచ్చిన ప్రతి అర్పణ మీ సాలు వాడబట్టుకు సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వందనాలు చెల్లించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడొచ్చిన బిడ్డలందరికీ, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేయండి, సాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ఒక్క నిమిషం అలాగే నుంచోండమ్మా.